పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి అసలేం అర్థం కావడం లేదు. ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు, 1,93,00,000 ఓట్లు ప్రక్షాళన అంటున్నారు. ఇక నా పని అయిపోయింది. గత 15 సంవత్సరాలుగా ఇలా ఈ ఓట్లు అడ్డం పెట్టుకునే అధికారంలో ఉన్నటువంటి నా మీద ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఈ ఓట్లు పోతే మళ్ళీ నేను అధికారం కోల్పోతే మొత్తం చేసినటువంటి దౌర్జన్యాలన్నీ బయటపడతాయి. కాబట్టి ఇక జీవితంలో మళ్ళీ నేను అధికారంలోకి రానేను. బీజేపీ గనక వస్తే ఇక అక్కడ మళ్ళీ అధికారం అనేది కల్లే. కాబట్టి ఎలాగైనా సరే ఆవిడ ఎస్ఐఆర్ నిర్వహించకూడదని ఇక్కడ ఢిల్లీ వచ్చేసి ఈసీకి సంబంధించినటువంటి చీఫ్ కమిషనర్ అయినటువంటి జ్ఞానేశ్వర్ కుమార్ గారితో పాటు మరి ఇద్దరు కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలను కూడా కలిసి ఆవిడైతే వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా, ఒక రిక్వెస్ట్ లాగా, అంటే వార్నింగ్ అందులో ఉంది, రిక్వెస్ట్ కూడా అందులో ఉంది. మా రాష్ట్రంలోనే ఎందుకు మీరు ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు, ఎందుకు ఓట్లను తొలగిస్తున్నారు, కావాలని మీరు ఆ ఓట్లని తొలగిస్తున్నారు అన్న విధంగా ఆవిడైతే జ్ఞానేశ్వర్ కుమార్ గారితో మాట్లాడారు. మిగతా ఇద్దరితో మాట్లాడితే అలాంటిది ఏమీ లేదు, మీకు అన్నీ చూపించి మేము చేస్తాము, మేమంతా కూడా పారదర్శకత్వంగా చేస్తాను, మా ట్రాన్స్పరెంట్ ఏంటో మీరు చూస్తున్నారు, మళ్ళీ మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు మేడం, మాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అధికారంలో ఈరోజు మీరు ఉంటారు, రేపు ఇంకొకరు ఉంటారు, తర్వాత ఇంకొకరు వస్తారు, మాకు అనేది ఎన్నికలు అనేది ఒక దైవంతో సమానం, మేము వాటిని మాత్రమే చూసుకుంటాం అంతే తప్ప మీకేదో చేయాలని వాళ్ళకి ఏదో చేసేయాలని మాకేముండదు. మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన మీరు ఏం చెప్పినా చేయము, వాళ్ళ అధికారంలో లేనంత మాత్రాన వాళ్ళు ఏం చెప్పినా చేయము, మాకంతా కూడా ట్రాన్స్పరెంట్గానే చేయడం అలవాటు అని చెప్తున్నారు ఆయన. అలాగే ఇద్దరు కమిషనర్లు కూడా అదే విషయాన్ని చెప్పారు. కానీ ఆవిడ బయటకు వచ్చాక మీడియా దగ్గర మా మీద ఈసీ కక్ష బానింది, కేవలం మా మీద, తమిళనాడు మీద, కేరళ మీద మాత్రమే చేస్తున్నారు, మిగతా ఎక్కడా చేయడం లేదు, అస్సాంలో చేయడం లేదు. అస్సాంలో చేశారు, 3 లక్షల ఓట్లు ప్రక్షాళన జరిగాయి, మరి అస్సాంలో చేయలేదంట. అస్సాంలో కూడా అక్కడ రోహింగ్యాలు ఉన్నారు, కాకపోతే నీ అంత రోహింగ్యాలు లేరు. నీవు దేశం మొత్తానికి రోహింగ్యాలని సరఫరా చేశావు. నువ్వు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి హిందువులు, నీ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు మిగతా వాళ్ళందరినీ కూడా అడుగు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నువ్వు చేసినటువంటి పని వల్ల ఈరోజు దేశమే నాశనం అయిపోయింది. నీ రాష్ట్రం దగ్గర ఇచ్చినటువంటి లూజు వల్ల ఆ రోజు కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇప్పుడు నువ్వు దేశాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించేశారు. నీలాంటిదే అసలు రాజకీయాల్లోకి రావడమే ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం. నీకు ఎప్పుడైతే కమ్యూనిస్టు భావజాలం అంటిసిందో అప్పుడే ఈ దేశం సర్వనాశనం అయిపోయింది. నువ్వు నంగనాచి, నువ్వు నాటకాలు ఆడే నంగనాచి, ఇక తోటి ఒక జూనియర్ డాక్టర్ని అన్ని విధాలుగా 18 మంది ఎముకలు విరిచే విధంగా మానభంగం చేస్తే వాళ్ళకి కనీసం శిక్ష పడడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయకపోగా, వాళ్ళకి శిక్ష పడకుండా నువ్వు ప్రయత్నాలు చేసిన చెత్త బెదవ చండాలమైన దరిద్రాలు. నీలాంటిదే అసలు ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చే పరిస్థితే లేదు. ఒకవేళ ఈవీఎంలు ఏవైతే ఒకవేళ ఏదో జరుగుతుందన్నారో నిజంగా అది జరిపించినా పర్లేదు. పశ్చిమ బెంగాల్లో ఈవీని పూర్తిగా నాశనం చేసేయాలి.